అండి వెల్కమ్ టు అభి ఇన్ఫో. మొత్తానికైతే చాలామంది కళ్యాణ లక్ష్మి గురించి అడుగుతున్నారు. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అలాగే సపోర్ట్ చేయండి. క్రోమ్లోకి వెళ్ళి ఈ పాస్ అని చెప్పి మీరు టైప్ చేసే డైరెక్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అఫీషియల్ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. తెలంగాణ ఈ పాస్ వచ్చేసి దీన్ని మనం కొంచెం స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి కళ్యాణ లక్ష్మి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఆన్లైన్లో డైరెక్ట్ మనమే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ లైన్లో సెకండ్ కళ్యాణలక్ష్మి అండ్ షాదీ ముబారక్ ఉంది. దాన్ని అయితే క్లిక్ చేస్తున్నాను నేను. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ కళ్యాణలక్ష్మి పథకం సర్వీస్ అని చెప్పేసి వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అని చెప్పి వచ్చింది కదా. ఇక్కడ వచ్చేసి మనమైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఎస్సీకి అయితే 2 lakhs ఇన్కమ్ ఉండాలి. అలాగే బీసీ వాళ్ళకైతే 150 ఉంటే సరిపోతుంది. ఇక్కడ మన రిజిస్ట్రేషన్లోకి వెళ్తే డైరెక్ట్ అప్లికేషన్ సైట్ అయితే ఓపెన్ అయింది. ఇందులో అప్లికేషన్ చేయాలంటే ఏమేమి కావాలి అంటే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఎస్ఎస్సి మెమో ఒకటి, అలాగే ఆధార్ కార్డు, అలా నెక్స్ట్ వచ్చిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు ఇద్దరిది, అబ్బాయి అమ్మాయిది. నెక్స్ట్ చూసుకున్నట్టే మదర్స్ బ్యాంక్ అకౌంటు, మదర్స్ ఆధార్ నంబర్, అలాగే మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, అలాగే మీ సేవది క్యాస్ట్ నెంబర్ అయితే అమ్మాయిది అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అడ్రస్ ఇచ్చేసి నెక్స్ట్ అట్లా కిందికి వెళ్తే బ్యాంక్ అకౌంట్, ఆర్ఫన్ అయితే ఆర్ఫన్ అంటే చెవిటి మూగా వాళ్ళు ఉంటే వాళ్ళది ఇవ్వాలి. లేదంటే డైరెక్ట్ మదర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఏ బ్యాంకు, ఎక్కడ, ఐఎఫ్ఎస్సి కూడా అవన్నీ ఇవ్వాలి. తర్వాత బ్రైడ్ గ్రూమ్ ప్రాక్టికల్స్ ఉంది కదా, అది వచ్చేసి ఎస్ఎస్సి మెమో, అలాగే వాళ్ళ ఫాదర్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ క్యాస్ట్ ఏం క్యాస్ట్ అనేది ఇచ్చిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ అడ్రస్ ఫిల్ చేసి అంటే ఏ రోజు పెళ్ళి మ్యారేజ్ అయింది, ఎక్కడ అయింది అని చెప్పేసి ఆ డీటెయిల్స్ ఇచ్చేసి డైరెక్ట్ ఇక్కడ మీరు కిందికి వెళ్తే ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోండి మీరు. ఫస్ట్ మ్యారేజ్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్, విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ అప్రూవల్ సర్టిఫికేట్, బ్రైడ్ ఫోటో, బ్రైడ్ ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్, అలాగే బ్రైడ్ స్కానెడ్ ఆధార్ కాపీ, బ్రైడ్ మదర్స్ స్కానెడ్ ఆధార్ కాపీ, బ్రైడ్ గ్రూమ్స్ స్కానెడ్ ఆధార్ కాపీ, బ్రైడ్ మదర్స్ స్కానెడ్ బ్యాంక్ పాస్బుక్, బ్రైడ్ స్కానెడ్ బ్యాంక్ పాస్బుక్, ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఇచ్చి సబ్మిట్ కొడితే మీకు ఫైల్ అయితే సబ్మిట్ అవుతుంది. అయితే మీకు ఆఫ్లైన్లో వచ్చేసి చాలా సర్టిఫికేట్స్ అయితే అడుగుతుందండి. ఆఫ్లైన్లో ఏమడుగుతుందంటే వీటితో పాటు రేషన్ కార్డు అడుగుతారు, కొన్ని ప్లేస్లో మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతారు. ఇవన్నీ కలిపి మీరైతే అప్లై చేసుకోవచ్చు మీ మొబైల్లోనే. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు మెయిన్గా చూసుకోండి, నేను చెప్తున్నాను క్లియర్గా రాసుకోండి. ఒకటి అబ్బాయి అమ్మాయికి ఇద్దరికి సంబంధించి ఎస్ఎస్సి మెమోసు, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్లు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్లు, తర్వాత ఆధార్ కార్డులు, అమ్మాయిది వచ్చేసి బ్యాంక్ అకౌంట్, ఇవైతే కంపల్సరీ. ఇలాగే కొంచెం కిందికి వెళ్తే మనం మదర్ది ఏదైతే ఉందో ఆధార్ కార్డు, మదర్ది బ్యాంక్ అకౌంటు, తర్వాత మదర్కు సంబంధించి రెండైతే మెయిన్ అండి. తర్వాత వచ్చేసి మ్యారేజ్ ఫొటోస్ 3, తర్వాత వచ్చేసి మళ్ళీ పత్రిక ఇద్దరు సైడు, అబ్బాయి అమ్మాయి సైడ్ పత్రికలు అయితే కంపల్సరీ ఇవన్నీ పెట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళకైతే వీడియో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు కూడా మీ మొబైల్లో అప్లై చేసుకోవచ్చు. ఈ పాసం వెబ్సైట్ ఓపెన్ చేసి దీనికి అప్లికేషన్ సంబంధించి ఆల్రెడీ మనం అప్లై చేసి ఎట్లా చేయాలి ఏంటి అనేది మన ఛానల్లో లింక్స్ కూడా ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.